ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కి చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. ఓం నమః శివాయ. దేహభూమిషు తథా మనసి త్వం ప్రాణవర్మణి చ భేదముపేతే సంవిదః పథిషు తేషు చ తేన స్వాత్మనా మమ భవ స్ఫుటరూపః. హే ప్రభు, దేహ అవస్థలలో అనగా బాల, అస్తిత్వ, వృద్ధి, వికార, క్షయ, నాశనము అనే అవస్థలలో, మానసిక వృత్తులలో అనగా సంకల్ప వికల్ప వృత్తులలో, మరియు ప్రాణ ప్రవాహములో అనగా ప్రాణ, ఆపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు మరియు వ్యవహారిక జ్ఞాన సంబంధ మార్గంలో వివిధ రూపాల్లో ఉండే మీరు నాకు కేవలము చిదానంద చిన్మయ అలౌకిక రూపములో మాత్రమే దర్శనము ఇవ్వండి స్వామి. నిజేషు పదేషు పతంతి మాహ కరణవృత్తయ ఉల్లసితా మమ క్షణమపీశమనాగపిమైవ భూత త్వద విభేద రసక్షతి సాహసం. హే స్వామి, ఈ నా ఇంద్రియముల వృత్తులు ఆనందముతో తమ తమ విషయములలో లగ్నమై ఉన్నాయి. కానీ నేను మీ అద్వైత ఆనంద రసము నుండి క్షణము కూడా కొంచెము కూడా దూరం అవ్వకుండుగాక ఎప్పుడూ కూడా ఈశ్వరుని నుండి దూరము కాకుండా ఉండేలా అనుగ్రహించమని ప్రార్థన. ఘమశృణసితాచ్చ శీతలం భవదావేశవశేన భవయన్ వపురఖిల పదార్థ పద్ధతే వ్యవహారాన్ అతివర్తయేయతాన్. హే పరమేశ్వర, మీ ప్రత్యక్ష అనగా సమావేశ ప్రభావముచే మీ స్వరూపమును నేను సున్నితమైన, అతి కోమల, తెల్లని, ప్రకాశస్వరూప, నిర్మలమైనదిగా చల్లగా భావిస్తూ సకల లౌకిక పదార్థముల ఆలోచనలు, వ్యవహారములను వదిలివేయాలి. ఆ విధంగా ఉండేలా అనుగ్రహించమని ప్రార్థన. ప్రత్యక్షం అవడాన్ని శివాద్వైతంలో సమావేశము అంటారు. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్టు చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ, తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.